ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు రోడ్డెక్కారు. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు వాపోయారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కానీ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి గ్రామాల్లో ఉందని తెలిపారు. పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోతాయని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కరెంటు కోతలు లేకుండా చూడాలని కోరారు. లేని ఎడల ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. రబీ సీజన్ రైతులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఖరీఫ్ సీజన్ లో పంటలు నష్టపోయినప్పటికీ కూడా మరి రబీ సీజన్ లో పంటలు వస్తాయనే ఆశతోటి మక్క మరి శనిగే ఇతర పంటలు వేసుకుని ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతి రైతుకు ప్రతి జాగాలో ఇప్పుడు టిఆర్ఎస్ అయింది, మరి బందిపోటు రాక్షసుల పాడుగా అవతరించి ఈ రోజు మరి కరెంటు గురించి ప్రతి ఒక్క సమావేశంలో 24 గంటలు ఈ దేశంలో ఏడాది ఇస్తున్నారా, ఇది తెలంగాణలో ఇస్తున్నామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ బోధ్ తాలూకా బోధ్ మండల్ హెడ్ క్వార్టర్ పరిస్థితి చూస్తే గతంలో నుంచి కూడా అంటే వివిధ శాఖలకు చెందిన వాళ్ళు కరెంట్ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమ్మా న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీపీ వనిత, జెడ్పీటీసీ అక్షిత కలిసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అమ్మా న్యూస్ ముందుంటుందని బేల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వట్టిపల్లి ఇంద్రశేఖర్ తెలిపారు. వసంత పంచమి రోజున అమ్మా న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అమ్మా న్యూస్ మరెన్నో విజయాలు సాధించాలని కోరారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ లో మరి అమ్మ న్యూస్ క్యాలెండర్ ని ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎంపీపీ వనిత గమి ఠాక్రే, అదేవిధంగా జెడ్పీటీసీ సతీష్ పవార్, మా కోఆప్షన్ మెంబర్, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అందరు రాజకీయ నాయకులు ఈ రోజు ఆవిష్కరణ జరిగింది. మరి ఈ యొక్క వసంత పంచమి రోజు క్యాలెండర్ ని ఆవిష్కరించడం మరి ఆనందించడం. మరి ఈ యొక్క అమ్మ ఛానల్ పెట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల యొక్క గొంతును బయటకు తీసుకొస్తున్నటువంటి ఈ ఛానల్ కి ముందుగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మ ఛానల్ మంచి కార్యక్రమం